ఎందుకంటే చైనా, అమెరికాలు అత్యధిక సూపర్ పవర్స్, ఎకనామికల్ గెయిన్స్ అనమాట. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య సయోధ్య అంటే అది మనకు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్, మోడీ పాలసీ మేకర్ ఎస్ జయశంకర్, ఇండియా ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు జీ జిన్పింగ్, ఇటు తర్వాత ట్రంప్ సమావేశం అసలు రిజల్ట్ ఇవ్వలేదు, బిగ్ ఫెయిల్యూర్. కాబట్టి ఇండియాకి ఎకనామికల్గా ఇండియన్ ఓషన్లో వేస్ట్ ఏంటి, అమెరికాతో సంబంధించిన క్వాడ్ విషయంలో ఏంటంటే చాలా గుడ్ న్యూస్ అనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య అనేది మూడో దేశానికి ఒక విపత్తుగా మారుతూ ఉంటుంది అనమాట. ఇది దౌత్యంలో అతిపెద్ద విషయం. అదేంటి వాళ్ళిద్దరూ చైనా అమెరికాలు కొట్టుకుంటుంటే ఇండియా హ్యాపీ ఏంటి అనకూడదు అనమాట. ఇక్కడ దౌత్యం అంటే రెండు దేశాలతో యుద్ధం చేయకుండానే వాటి మధ్య స్ప్లిట్ క్రియేట్ చేయడం అనమాట, విభేదాలు క్రియేట్ చేయడం. ఇండియా డైరెక్ట్గా చేయడంలే, కానీ చైనా అమెరికాల మధ్య ఈ ట్రేడ్ వార్ జరిగినా, టెక్ వార్ జరిగినా, టారిఫ్ వార్ జరిగినా, లేకపోతే దౌత్య యుద్ధం జరిగినా వెంటనే యుఎస్ అనేది ఇండియా మీదే కేంద్రీకరించాలి. ఇక చైనా విషయం కూడా, చైనా కూడా ఈ విషయంలో ఎందుకు ఇండియా హ్యాపీ అంటే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరుగుతున్న ట్రేడ్ వార్ ఫలితంగా చైనా మనకి ఎన్నో కన్సెషన్స్ ఇస్తుందన్నమాట ట్రేడ్ పరంగా ఈ విషయంలో. కాబట్టి చైనా నుంచి ప్రయోజనం పొందుతున్నాం, అమెరికా నుంచి ప్రయోజనం పొందుతున్నాం. ఇలాగే చైనా ప్రయోజనం పొంది సూపర్ పవర్ అయింది. కాబట్టి దౌత్యం విషయంలో అమెరికా చైనాలు విఫలం అవ్వడం అంటే ఈ దౌత్యం విషయంలో ఇండియా ఆర్థిక, ముఖ్యంగా ఎకనామిక్ డిప్లొమసీ, మిలిటరీ డిప్లొమసీ, తర్వాత రీజనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇండియా విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ పొందుతుంది. కాబట్టి ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక అద్భుతం అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు.